ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి మేమే చేయిస్తాం కానీ అంత కట్నం ఇచ్చుకోలేమండి. 5 లక్షల డబ్బు, 10 తులాల బంగారం వరకు ఇచ్చుకోగలం. అంతకు మించి మా వల్ల కాదండి. ఏంటండి మరి మార్కెట్లో కూరగాయల బేరంలా మాట్లాడుతున్నారు? ఇవాళ రేపు కట్న కానుకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మేం అడిగింది ఎంతని ఆ మాత్రం కూడా ఇవ్వలేకపోతే ఇంకా ఈ పెళ్ళెందుకు? పదండి వెళ్ళిపోతాం. ఆగండి. మీ అబ్బాయికి మీకు అమ్మాయి నచ్చింది అన్నారు కదా, మళ్ళీ కట్నం అడుగుతున్నారేంటి? అమ్మాయి నచ్చితే సరిపోతుందమ్మా. అమ్మాయికి అందం ఉంది, చదువుంది, ఉద్యోగం కూడా చేస్తుంది. ఇంకేం కావాలి మీకు? ఏమీ తెలియనట్టు అడుగుతావేంటమ్మా? కట్న కానుకలు ఇవ్వకుండా ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారు? చూస్తుంటే పెళ్ళైన దానిలా కనిపిస్తున్నావు. నువ్వు కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నావా? కట్న కానుకలు అనేవి ఆడపిల్ల తల్లిదండ్రులు సంతోషంగా ఇచ్చేవి. మగ పెళ్లివారు బలవంతంగా తీసుకునేవి కావు. మీకు కూతురులా సేవలు చేసే కోడలు కావాలా? కట్న కానుకలు ఇచ్చాను అన్న గర్వంతో కాలు మీద కాలు వేసుకుని మీతోనే పనులు చేయించుకునే కోడలు కావాలా? పొద్దున్నే లేచి అన్నీ రెడీ చేసి మిమ్మల్ని ఆఫీస్కి పంపించి మీరు తిరిగి వచ్చాక సంతోషంగా చూసుకునే భార్య కావాలా? లేక తానిచ్చిన కట్న కానుకలతోనే మీరు బ్రతుకుతున్నారు అని మిమ్మల్ని చులకనగా చూసే పెళ్ళాం కావాలా? ప్రేమతో, మంచి మనసుతో మనల్ని సంతోషపెట్టడానికి మన ఇంటికి వచ్చే అమ్మాయికి, మనం అడిగినవన్నీ తీసుకొచ్చే అమ్మాయికి చాలా తేడా ఉంటుంది. మనం ఒక తోడుని తెచ్చుకోవాలి కానీ పోటీని తెచ్చుకోకూడదు. మనం రోజు పూజించే దేవుళ్ళు కూడా తమ భార్యలను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అందుకే శివుడు పార్వతికి తన అర్ధ భాగాన్నిచ్చాడు. విష్ణువు లక్ష్మిని తన గుండెల్లో పెట్టుకున్నాడు. రాముడు సీత ఆదర్శ దంపతులయ్యారు. పార్వతే శివుడి కట్నం, లక్ష్మీదేవే విష్ణువు కట్నం, సీతే రాముడి కట్నం. కట్నం ఇవ్వకుండానే నువ్వు పెళ్లి చేసుకున్నావా అని మీరు నన్ను అడిగారు. నేను నా భర్తకు ఎలాంటి కట్నం ఇవ్వలేదు. నేనే కట్నంగా ఆయన జీవితంలోకి వచ్చాను. ఆనందంగా ఉన్నాను. నాకు అన్నీ ఆయనే, ఆయనకన్నీ నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.